ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఆ ఎంపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎక్కడో స్విచ్ చేస్తే అక్కడ బల్బ్ వెలుగుతోందా? అన్నా తమ్ముడు అనుకుంటూనే ఎందుకు లడాయి పెట్టుకుంటున్నారు? క్రమశిక్షణ అన్నది బ్రహ్మ పదార్థంలా మారిపోయిందా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? కీచులాడుకుంటున్న నాయకులెవరు? ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్కు చేరింది. ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముందు ఆందోళన, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదుల దాకా వచ్చేసింది వ్యవహారం. ఎంపీ మల్లు రవి టార్గెట్గా పాలమూరు జిల్లాలోని కీలక నేతలంతా ఏకమైనట్టుగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న మల్లు రవినే క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని, ఆయన మీదే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేదాకా వెళ్లింది మ్యాటర్. అసలు ఈ లొల్లి వెనక స్టోరీ ఏంటి? పాలమూరు జిల్లా పంచాయతీలో ట్విస్ట్లు ఏంటయ్యా అంటే, అబ్బో అది చాలా పెద్ద కథ అంటున్నారు పొలిటికల్ పండిట్స్. పాలమూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మొదట బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే డీసీసీబీ డైరెక్టర్ ఎంపీ మల్లు రవి ఆయన పార్టీలోకి తీసుకుని అవిశ్వాసం పెట్టించి మరీ చైర్మన్ చేయించారట. విష్ణువర్ధన్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన నేత. అక్కడ మంత్రి జూపల్లి ఉండడంతో రాజకీయం చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. దీంతో పక్కన ఉండే అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో వేలు పెట్టడం మొదలుపెట్టారట. ఎంపీ అండతో 2 నియోజకవర్గాల్లో పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారనేది అందరి ఆగ్రహం. దీనికి తోడు మల్లు రవి ఎంపీగా నియోజకవర్గ పర్యటన సందర్భంగా అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంట పెట్టుకుని పోవడం, పొరుగున ఉన్న గద్వాల వరకు తీసుకెళ్లి సరితా తిరుపతయ్యతో సన్మానం చేయించడం లాంటి చర్యలు అలంపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి సంపత్కు కోపం తెప్పించినట్టు చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ నేతలను వదిలేసి పక్క పార్టీ వాళ్లను వెంట పెట్టుకుని తిరగడం ఏంటన్నది క్వశ్చన్. సదరు ఎమ్మెల్యే పార్టీలో చేరినా ఇబ్బంది ఉండేది కాదని, ఎంపీ ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను వెంట తీసుకుని కాంగ్రెస్ నేతల ఇళ్లకు తిరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మిగతా నాయకులు. మరోవైపు సంపత్కు స్థానిక ఎమ్మెల్యేకు మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ ఉంది. దాన్ని కాదని మల్లు రవి తన ప్రత్యర్థిని వెనకేసుకు తిరగడం చిర్రెత్తుకొచ్చినట్టుగా అయిందట. జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారం అటు మంత్రి జూపల్లికి కూడా నచ్చటం లేదంటున్నారు. దీంతో నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ నేతలతో జరిగిన సమావేశంలో ఇదే ఎజెండా అయింది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే నేతల మధ్య లొల్లి తారాస్థాయికి చేరడం, క్రమశిక్షణ కమిటీ చైర్మనే ఇందులో పాత్రధారి కావడంపై రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఈ విషయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏం చర్యలు తీసుకుంటారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లు రవిపై చర్యలు తీసుకుంటారా అన్నది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అటు మల్లు రవి మాత్రం తానెక్కడా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని, తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద పాలమూరు పంచాయతీ మాత్రం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి గాంధీ భవన్లో.